ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు సమకూర్చెను ఆరాధనా నీకే ఆరాధన జై దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం మీ గ్రామానికి మేము రావడానికి కారణం ఏంటంటే యేసుప్రభు గారి యొక్క ప్రేమను గురించి మేము వచ్చాం. మనందరం కూడా దేవుని బిడ్డలమే. మనందరినీ కూడా సృజించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన యొక్క సింహాసనం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి మన కొరకు కలవట్టి మరి గాయాలు పొంది కూర్చొని రక్తం చెందించి మా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరి మీ మధ్యకి మేము వచ్చి ఇగో ఎలాగ వాక్యం పెట్టడానికి కారణం ఏంటంటే మరి యేసుప్రభు గారు మీరు ప్రభువాన్ని తెలుసుకుని అంగీకరించినట్లయితే, ఆయన దేవుడని తెలుసుకుని మీరు అంగీకరించినట్లయితే, ఆయన ఒక్కడే మోక్షరాజ్యానికి వెళ్ళేవాడని అంగీకరించినట్లయితే, ఆయన మనను పరలోక రాజ్యం చేర్చుకొని మీరు అంగీకరించినట్లయితే మరి మనం కూడా దేవుని రాజ్యం చేర్చబడతాం. కాబట్టి ఈ గ్రామ ప్రజలకు, పెద్దలకు, నాయకులకు, సహోదరులకు మా మనవి, యేసుప్రభు వారి యొక్క మాటలు మీరు విని, మా యొక్క ప్రకటన విని మరి ఆయన అంగీకరించండి. ఆయన నామంలో ప్రార్థన చేసుకోండి. మీకున్న అవసరాలు తీరుస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు, మీకున్న పాడి పాటలు దీవిస్తాడు, మీకున్న ఉద్యోగాలు దీవిస్తాడు, సకల విధులైన కార్యాలు దేవుడైనా చేస్తాడు. ఇది నన్ను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అలా నిలబడండి. పరిశుద్ధ తండ్రి, నీ వందనాలు దేవా. ఈ మధ్యాహ్న సాయంకాల వేళలో దేవా, ఇగో మరి యొక్క గ్రామానికి వచ్చి మేము ఇంకో మరి ఎంతమందిగా దేవా ఈ గ్రామంలో నివసి ప్రయాణం చేసి కరపత్తులు పంచిపెట్టి ఇగో దేవా మాకు కలిగిన ఆ వస్త్రాలను ఇచ్చి దేవా ఇగో నీ యొక్క ప్రేమను ప్రకటించడానికి మేము వచ్చాం. యేసయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పది. నీలాంటి ప్రేమ ఈ లోకంలో మాకు ఎక్కడా దొరకదేవా. కాబట్టి గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి ఉద్యోగ వ్యాపార చేతులను దీవించండి, ఈ గ్రామ పెద్దలను దీవించండి, గ్రామ నాయకులను దీవించండి, ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి. దేవా ఇగో మేము ఎంతమందిగా ఈ గ్రామంలో అడుగుపెట్టి ప్రార్థించి వెళ్తున్నప్పుడు మీ కృప, మీ సహాయం తెచ్చమని, మరలా ఈ గ్రామానికి మేము మరొకసారి వచ్చినప్పటికీ అనేక ఆత్మల రక్షణలోకి రావడం సహాయం చేయమని, మా ప్రయాసంతని మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని దీవించమని, గ్రామంతని రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.